మాట్లాడితే కనుక ప్రభుత్వంలో చలనం వస్తుంది, అలాగే ఇటు వ్యవస్థలు కూడా చలనం వస్తుంది. రైట్, ప్రస్తుతానికైతే మా కరెస్పాండెంట్ గణేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఏమంటున్నారు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ మెడికో విద్యార్థులు ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది, వారి వర్షన్ ఏంటి? డాక్టర్ ప్రియాంకకు క్రిటికల్ పొజిషన్ లో ఉండడం జరిగింది. ఆమెకు న్యాయం జరగాలి, నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ కూడా రాజమండ్రి మహిళా కళాశాల స్టూడెంట్స్ అంతా కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి మెమోరాండం సమర్పించడానికి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం వారంతా కూడా న్యాయం అంశాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అంతా విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఈ విషయంలో ఏం కోరుతున్నారు? అమ్మాయి జరిగి 3వ తారీఖున జరిగితే నిన్న సాయంత్రం సోషల్ మీడియాలోకి వచ్చింది, కానీ న్యూస్ లో ఎటువంటి పేపర్ లో కానీ టీవీలో కానీ ఆ ఇన్సిడెంట్స్ కోవటం రాలేదు. అలాంటిది ఈ రోజు పొద్దున్న వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడో నుంచి వేరే ప్లేస్ నుంచి వచ్చి రాజమండ్రిలో చదువుకుంటుంది. అవుటింగ్ అని వచ్చినప్పుడు సమాజంలో అమ్మాయికి రక్షణ ఉండాలి. అది 3వ తారీఖున జరిగితే ఇన్సిడెంట్ ఆ అమ్మాయికి రాలేదు. ఆ అమ్మాయికి వచ్చినప్పుడు బ్రెయిన్, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్, ఫ్యామిలీకి ఆర్థిక సపోర్ట్ ఏంటి అంతా కలగాలి, అమ్మాయికి న్యాయం జరగాలి. ఎవరైతే నిందితుడు ఆ అమ్మాయిని అలా చేశాడో నిందితుడికి కఠినంగా శిక్ష జరగాలని కోరుకుంటున్నాం. అంటే మీరు చూడొచ్చు, గతంలో ఎలాంటివి ఏమైనా జరిగాయి? నగరంలో మద్యం మత్తులో యువకులు ఇలా రెచ్చిపోవడాన్ని ఎలా చూస్తారు? మద్యం జరిగినప్పుడు కొన్ని చోట్ల ట్రంక్ ఆపుతున్నారు తప్ప అన్ని చోట్ల ఆపట్లేదు. అసలు ప్రసాదాదిత్య మాల్ అన్నది ఇప్పుడు రాజమండ్రిలో మెయిన్ ప్లేస్ అయినప్పుడు అక్కడ ఖచ్చితంగా పోలీసులు అన్నది ఉండి అక్కడ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినప్పుడు కాపాడాలి. అసలు ఆ అమ్మాయికి అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ గుద్దినప్పుడు అక్కడ అందరూ ఎవరొకరు రియాక్ట్ అవ్వాలి. అక్కడ పోలీసులు లేకపోవడం వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేశాడు, మళ్ళీ ఆ అమ్మాయి మీద కార్ ఎక్కిచ్చేసాడు. అదే ఫస్ట్ అక్కడ ఎవరైనా పోలీసులు ఉంటే అది జరిగినప్పుడే ఆపుతున్నారు కదా, ఆపలేదు. ఇప్పుడు దాకా ఎవరైతే చేశాడో ఆ మనిషి ఇప్పటి వరకు పోలీసులు అనేది రియాక్ట్ అవ్వడం కానీ జరగలేదు. ఆ నిందితుడిని పట్టుకోవడం అన్నది ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగింది, మరోసారి ఇంకొక అమ్మాయికి జరగదని మాకు నమ్మకం ఏంటి? కుటుంబానికి ఏం కావాలని కోరుతుంది? కుటుంబంకి ఆర్థిక సపోర్ట్. ఆడపిల్లలు అంత దూరం చదివించారంటే అమ్మాయికి రక్షణ లేకపోతే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందని ఆ అమ్మాయికి ఇప్పుడు అంత ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం చేయించుకోవాలంటే స్తోమత లేకే కదా అక్కడ చదివించుకుంటున్నారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు అమ్మాయికి కట్టిన ఆరోగ్యం సమస్యంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబానికి ప్రభుత్వం ఏంటి, పోలీసు వారేంటి, జిఎస్ఎల్ వాళ్ళంటే అందరూ అమ్మాయికి తల్లిదండ్రులకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ప్రసాదాదిత్య మాల్ దగ్గర జరిగినటువంటి ఘటనను మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు, ఇక్కడ కంప్లైంట్ చేయబోతున్నారు, ఎలా ఏ అంశాలు ఉంది? ఇప్పుడు అమ్మాయికి జరిగినట్టు అందరు అమ్మాయిలకి జరుగుతుందని ఉన్నదండి. ఆ 3వ తారీఖున జరిగిందండి. అక్కడ ఇప్పుడు వరకు న్యూస్ ఏ ఛానల్లోని రాలేదు. ఐక్యూ ఛానల్ ఇప్పుడు రిలీజ్ చేశారు కదా, అలాగే అన్ని ఛానల్లో కూడా ఈ న్యూస్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే వెంటనే ఆ నిందితులను కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ని వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం. అమ్మాయికి కావాల్సిన స్తోమత అన్ని కూడా గవర్నమెంట్ అందించాలని మేము కోరుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఏవి కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మద్యం మత్తు ఎక్కువైపోయింది, అలాంటి మద్యం మత్తులో నేరాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రిలో కూడా చాలా మటుకు బ్రాందీ షాప్ లో ఒకటి కదండి, ఎన్నో దగ్గర కూడా ఓపెన్ చేస్తున్నారు. వాటిలన్నిటికి ఎందుకు ఎలా ఇచ్చారని కూడా మేము క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు తాగేసి ఎలా పడితే అలా వెళ్తున్నారండి. ఇంకొకళ్ళంటే గుద్దుతారు. ఇప్పుడు ఒక అమ్మాయిని రేపు ఒక ఫ్యామిలీని గుద్దారు అనుకోండి, ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతుంది కదా. ఇప్పుడు అన్నిటికి కూడా కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి నేను అడుగుతున్నానండి. చూస్తున్నాం కదా, స్టూడెంట్స్ అంతా కూడా వారు ఏదైతే ఉన్నారో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు టీకే మాట్లాడుతున్నారు. ఆయన లైవ్ లో ఏం మాట్లాడుతున్నారు ప్రయత్నించారు. నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికి తెలియదు. నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్ లో మీడియా సోదరులకి చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగిందండి. ఏంటిది, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. దీన్ని కేసు నాన్ చేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేలేని ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్ లో ఎవరికి చెప్పాలి. రైట్ గణేష్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది.
నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. రైట్, ప్రస్తుతానికి నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ కూడా కాల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే చిట్టిబాబు గారు రాజమండ్రి నుండి కాల్ చేశారు. చిట్టిబాబు గారు నమస్కారం. నమస్తే సార్, మీరు రాజమండ్రి అంటున్నారు, ఈ ఘటన కూడా చెప్పండి. అంటే మా అమ్మాయికి ఇలా జరిగింది కదండి, అది వాళ్ళని శిక్షించనే కానీ బాగుండదు, లేకపోతే బాగోదు. వాళ్ళకి ఎటువంటి శిక్షణ తీసుకోవాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ చేసుకొని శిక్షణ తీసుకొని ఆ అమ్మాయికి ఏదో ఒక అవకాశం కల్పించాలి కదండి. ఆ అమ్మాయి చూస్తే 5 రోజులు 6 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి పరిస్థితి చేయడం విషమించింది, కొద్దిగా ఏం తెలియలేదు. చూస్తే ఏమో నెంబర్ మీరు వస్తున్నట్టు ఉన్నది, ఎవరో పట్టించుకోవట్లేదు. అది తీసుకున్నట్టే చేయాలని చెప్పి మా కోరిక. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. రైట్, గణేష్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. గణేష్ రైట్, ప్రిన్సిపల్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రిన్సిపల్ వారు ఏమంటున్నారు, ఆ అమ్మాయి ఎలా ఉండేది అక్కడ కాలేజ్లో, ఆమె ఎలా ఉండేది, అసలు అందరితో చనువుగా ఉండేదా ఏంటి, అసలు ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉండేది? అంటే ఆ కాలేజీకి ఈ కాలేజీకి సంబంధం లేదు. రాజమండ్రి మహిళా కళాశాల, ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్. స్వచ్ఛందంగా ఈ ఘటన ఆయన చూసిన తర్వాత ఆయన చలించి బాధితురాలకు న్యాయం జరగాలి, నిందితులకు కఠిన శిక్ష పడాలి అని చెప్పి ఆయన కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో సహా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఇక్కడికి రావడం జరిగింది. దీని మీద మెమరాండం సమర్పించబోతున్నారు. డాక్టర్ ప్రియాంకకు కేసులో న్యాయం జరగాలి, నిందితులను అంటే తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న అంశాలు కూడా చెప్తున్నారు. ఇందులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఇప్పటికే టీకే విశ్వేశ్వరరెడ్డి ఆయన బహిరంగంగా మీడియా ముఖంగా కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా, 100 మంది విద్యార్థులు రాజమండ్రిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రస్తుతం కలెక్టర్ కి మెమరాండం సమర్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఇటువంటి సందర్భంగా కనిపిస్తుంది. రాజమండ్రి జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగురావడంతో నిన్నటి నుంచి కూడా ఐ న్యూస్ ఇనిషియేటివ్ గా తీసుకుని బాధితురాలకి ఆమె కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేయాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం.